దేవ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మిథునకి చెప్పడం జరుగుతుంది. "నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక వ్యక్తిగా నీ క్యారెక్టర్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ చెప్పింది, నువ్వు నా జీవితంలోకి రావడం అదృష్టం ఇలా అని. కానీ నీ గురించి ఆలోచిస్తే నాకు కూడా అలానే అనిపిస్తూ ఉందని, అందుకనే నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని, ఇక నుంచి మనిద్దరం కొత్త జీవితం మొదలుపెడదాము" అని చెప్పగానే మిథున ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. కానీ మిథుననే ఒక స్టెప్ అయితే ముందుకు వేయడం జరుగుతుంది. మెల్లగా తన చేతినైతే బెడ్ మీద దేవాకి దగ్గరగా జరుపుతుంది. అప్పుడు దేవా కూడా తన చేతిని మిథున వైపు వేసి ఒక భరోసా లాంటిది ఇస్తాడు. అంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు మిథున దేవ భుజం మీద వాలిపోయి తనని అలా ఓరగా చూస్తూ ఉంటుంది. అప్పుడు దేవా కూడా మిథునని ఎత్తుకొని అలా తన దగ్గరకు తీసుకుందామంటే అక్కడి నుంచి సిగ్గుతో పారిపోతుందనమాట మిథున. మరలా మిథున వెనకాలనే వెళ్తాడు. మిథునని తన వైపుకి తిప్పుకుంటాడు. ఇద్దరు చాలా అంటే చాలా ప్రేమగా అన్యోన్యంగా అయితే సీన్స్ చాలా క్యూట్గా చూపిస్తూ ఉంటారు. ఇక మిథునని దేవ వెనకాల నుంచి కౌగిలించుకొని అలా తనని తీసుకొని వెళ్తూ తనతో అంత ప్రేమగా ఉంటే మిథునకి ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. అంత దగ్గరగా ఉండేసరికి దేవ మిథునకి తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఇక మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్యన కోపాలు గొడవలు పోయాయి. ఇక ఇద్దరు ఒక్కటైపోతున్నారు అన్నట్టు మనకైతే చూపిస్తారు. కానీ దరిద్రం ఆఖరిలోనే పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడనమాట. ఇక మిథున దేవాలు కలిసిపోయారు కదా, ఒకటైపోయారు కదా అని హ్యాపీ కొంచెం కూడా లేనట్టుగా లేకుండా చేయడం కోసం డైరెక్టర్ ఈ సూర్యకాంతంకి కల వచ్చేలాగా చేస్తాడనమాట. వద్దు 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 ఇలా జరగకూడదు జరగకూడదు అనుకుంటూ ఈ సూర్యకాంతం కలగని అంటే ఇదంతా ఆమె కలగంటుంది, నిజంగా అయితే జరగలేదు. వద్దు వద్దు అంటూ కింద పడిపోయి వామ్మో వాళ్ళిద్దరు ఒకటైపోయారా ఏంటి అని మిథున ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, నిజంగా జరిగిందా లేదా, వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అని కళ్ళు కాయలు కాచేలాగా